ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే నాకు 2 కేజీల మురుకులు 2 కేజీల అటుకుల మిక్చర్ ఆర్డర్ వచ్చింది. అలాగే గులాబ్ జామ్ కూడా ఆర్డర్ వచ్చింది. సో అటుకుల మిక్చర్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు మురుకులు ప్రిపేర్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ స్టార్టింగ్ ఒక వీడియో చేశాను, మురుకులు 2 కేజీల మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలి, నాకు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఒకవేళ ఫుల్ వీడియో కావాలి అంటే నాకు ఎలా ఆర్డర్స్ వచ్చిన మురుకులు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ ఆ టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా అయితే ఆ వీడియో చూసి మురుకులు ప్రిపేర్ చేయవచ్చు. సో ఇదైతే అటుకుల మిక్చర్ అనమాట. ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను మురుకులు ప్రిపేర్ చేస్తాను. 2 కేజీలు అనమాట అవి. ఈ అటుకుల మిక్చర్ కూడా ఎలా అంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే 1 కిలోకి సరిపోతుంది. 2 or 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది 1 కేజీకి. అస్సలు ఆయిల్ పట్టదు, చాలా తక్కువ ఆయిల్తోని కొంచెం హెల్దీ అనే చెప్పుకోవాలి కదా. సో మిక్చర్ అంటేనే ఆయిల్లో దేవి చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం ఆయిల్తోని కొంచెం క్రిస్పీగా టేస్టీగా అటుకుల మిక్చర్ అనమాట. సో ఆ టేస్టీ అనేది ఒకసారి నాకు ఆర్డర్ ఇచ్చారు ఒకళ్ళు 1 కిలో. ఆ టేస్ట్ అనేది వాళ్ళకి నచ్చి మళ్ళీ 2 కిలో ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను. ఈ అటుకుల మిక్చర్ కూడా ఇఫ్ ఇన్ కేస్ వీడియో కావాలి అంటే ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, కానీ అంత క్లారిటీ ఉండకపోవచ్చు, బట్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చేసుకోవాలి అంటే ఆ వీడియో చూడొచ్చు, కింద ట్యాగ్ చేస్తాను ఈ వీడియో కింద. ఇది ప్రిపేర్ చేస్తాను, ఇది ఒక డబ్బాలో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోని మురుకులకి పిండి మిక్స్ చేస్తాను అనమాట. 2 కేజీల మురుకులు కాబట్టి ఇందులో పిండి మిక్స్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం పెద్దది కాబట్టి. ఈ అటుకుల మిక్చర్ అయితే 1 కేజీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు, ఎలా లేదన్నా ఒక 10 డేస్కి 15 డేస్కి వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు అనమాట. అసలు కారం ఎక్కువ ఉండదు, అందులో స్పైసెస్ ఏముండవు, ఆయిల్లో అంతకంటే వేయించాం కాబట్టి చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈ అటుకుల మిక్చర్ని మా పాప అయితే పెరుగన్నంలో వేసుకొని ఏం చక్కగా తింటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో పిల్లలు అన్నం తిన్నప్పుడు ఇది మిక్స్ చేసి పెట్టాలనుకుంటే మాత్రం తింటారు అనిపిస్తే ఇంట్లో ఒకసారి ట్రై చేసి వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను జంతికల కోసం గిన్నెలో డ్రై రైస్ ఫ్లోర్ అంటే వరిపిండి వేసుకున్నాను. అందులో సరిపడా సాల్ట్, అలాగే కొంచెం వాము, ఇంకొంచెం నల్ల జీరా అంటాం కదా, బ్లాక్ జీరా, అది వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కొంచెం బాగా హీట్ చేసి వేసుకోవాలి. నేనైతే సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుంటాను, కావాలంటే ఎవరైనా కంప్లీట్గా ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం స్పైసీ కోసం అని చెప్పి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, చిన్న అల్లం వేసుకొని మిక్సీ కొట్టుకొని ఆ పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఇలా కలిపేసుకున్నాం కదా. యాక్చువల్గా ఇందులో నేను మినప్పప్పు ఉడకపెట్టేసి దాన్ని మిక్సీ కొట్టి ఆ పేస్ట్ని వేసి దీన్ని కలుపుతాను అనమాట. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు, కానీ కన్సిస్టెన్సీ చూసారు కదా, కొంచెం ఇలాగా కొంచెం గట్టిగా ఉండాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో ఆ గట్టిదనం అనేది రావాలన్నమాట. అంతకు మించి లూజ్ అయినా కానీ ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి. కలపడం కొంచెం కష్టమే, ఒక హ్యాండ్తో అయితే అస్సలు అవ్వదు. కానీ సింగిల్ కాబట్టి ఒకరిదాన్ని చేసుకోవాలి కాబట్టి తప్పట్లేదు. సో ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం కదా, ఇదేమి అంటే కొంచెంసేపు నానబెట్టాలి, సపరేట్గా వదిలేయాలి, ఒక 10 minutes అలా ఏం లేదు, కలిపేసుకున్న వెంటనే వేసేసుకోవచ్చు కూడా. నేనైతే ఇక్కడ ఆయిల్ ఏదైతే యూజ్ చేస్తున్నానో అది ఎక్కువ సార్లు అసలు యూజ్ చేయనండి. కలర్ చేంజ్ అవుతుంది అంటే మాత్రం ఎందుకంటే మోస్ట్లీ నాకు ఆర్డర్స్ ఇచ్చే చాలా మంది ఇది ఆలోచించుకొని నాకు ఎక్కువ ఆర్డర్స్ ఇస్తారు. హోమ్ ఫుడ్స్ అని పేరు పెట్టుకున్నాక మళ్ళీ యూజ్ చేసిన ఆయిలే యూజ్ చేసి వండితే అది డెఫినెట్గా హోమ్ ఫుడ్ అవదండి, స్ట్రీట్ ఫుడే అవుతుంది. కాబట్టి చాలామంది చేసే మిస్టేక్ ఇదే. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే నేను జంతికలు ప్రిపేర్ చేసే లోపు ఇది ఆయిల్ వేడెక్కిపోతుంది అనమాట. సో డైరెక్ట్గా వేసేసుకోవడమే, ఫాస్ట్గా అయిపోతుంది వెంటనే అలా చేసుకుంటే. కాకపోతే పిండి నానక్కర్లేదండి, చాలామంది పిండి ఒక 10 minutes 15 minutes అలాగా నానబెట్టాలి, ఉంచాలి అంటారు, కానీ అవసరం లేదు. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా జంతికల పిండి, ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీనికి ఇలాంటి ఒక పాలిథిన్ పేపర్ ఏదైనా కవర్ లేకపోతే బటర్ పేపర్ అయినా తీసుకొని మురుకులు వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి మురుకులు అయితే.
ఈ గొట్టం అయితే కొంచెం ఈజీగా ఉంటుంది తిప్పడానికి. అదే మనకి పాతకాలంలో అడిచుకునే వాళ్ళం కదా, అదైతే కొంచెం ఇవి నొప్పులు వస్తాయి. కాబట్టి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. చాలామంది దీనికోసం అడిగారు కూడా నాకు వీడియోలో ఎక్కడ తీసుకున్నారని చెప్పి. ఈ ఆన్లైన్లో కూడా చాలా తక్కువ కాస్ట్ దొరికేస్తుంది. నేనైతే ఇక్కడ లోకల్ మార్కెట్లోనే తీసుకున్నాను. సో ఆయిల్ వేసాం కదా, హీట్ అయింది లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నామో ఈ మురుకులు వేసేసుకుందాం. యాక్చువల్గా నేను ఈ టైప్ ఆఫ్ మురుకులు నేర్చుకోవడానికి ఒక రీజన్ కూడా ఉందండి. దాని బ్యాక్ ఒక స్టోరీ కూడా ఉంది. బేసికల్గా మన సైడ్ అయితే మురుకులు అనం కదా, జంతికలు అని అంటాము. అదేంటంటే కంప్లీట్గా పొడి కారం అలాగే పప్పులు అన్నీ మిక్స్ చేసి చేసుకుంటాము. కానీ ఇందులో పప్పులు అంటే ఏం మిక్స్ చేయం, ఒక మినపప్పు తప్ప. ఇంతకీ స్టోరీ ఏంటంటే, మేము ఒడిస్సాలో ఉన్నప్పుడు మాతో పాటు చెన్నై వాళ్ళు అన్నయ్య వాళ్ళు మాతో ఉండేవాళ్ళు అనమాట, ఒక ఫ్యామిలీ. వాళ్ళు చెన్నై వెళ్ళి వచ్చినప్పుడల్లా మా కోసం మురుకులు తీసుకొచ్చేవారు. ఆ మురుకులు టేస్ట్ చూసిన తర్వాత మా హస్బెండ్ ఎప్పుడు అడిగేవారు అనమాట, ఈ టేస్ట్తో ఈ టైప్ ఆఫ్ మురుకులు చేయొచ్చు కదా అని. ఇలా ఆయిల్ మనం స్టార్టింగ్ వేసుకుంటే ఎంత కొంచెం బుడగలాగా వస్తుంది కదా, అది తగ్గిపోద్ది కంప్లీట్గా. అప్పుడు తగ్గిపోయింది కంప్లీట్గా అంటే జంతికలు వేగాయి అన్నట్టు. కలర్ కూడా మేము పెద్దగా చేంజ్ అవ్వవు, ఎందుకంటే ఇంట్లో పొడి కారం అది అలాంటివి మిక్స్ చేయం కాబట్టి పెద్దగా ఏం చేంజ్ అవ్వవు. కానీ టేస్ట్ క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ అయిపోయింది కదా, సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ జంతికలు తీసేసుకోవాలండి. చూసారా, ఇది తీసుకున్నాక మళ్ళీ సపరేట్గా ఇలా ఒక దాంట్లో పెట్టేసుకో. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఏదైతే గిన్నెలో వేసుకోకుండా ఫస్ట్ ఒక బౌల్ ఇలా ఒక గిన్నెలో పెట్టుకుంటే కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే వాడిపోద్ది అనమాట. సో ఇలా కాసేపు ఉంచుకొని ఆ తర్వాత వేరే దాంట్లో వేసుకోండి. సో ఇంతే అండి, జంతికలు చాలా ఈజీ ప్రిపేర్ చేయాలంటే. కానీ వచ్చి ఉండాలి, వచ్చి ఉంటే ఏదైనా ఈజీగానే అయిపోతుంది. నాకు లాస్ట్ టైం ఒకళ్ళు కామెంట్ చేశారు, 2 కేజీలు జంతికలు రావాలంటే ఎంతెంత క్వాంటిటీలో పిండి అది తీసుకోవాలని చెప్పి. 2 కేజీలు జంతికలు, 1.5 కేజీ వరిపిండి తీసుకోవాలి, 3/4 కేజీ మినపప్పు తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో పిండి మినపప్పు తీసుకుంటే 2 కేజీలు జంతికలు వస్తాయి. అండ్ ఇంకో కామెంట్ కూడా చాలా మంది పెట్టారు, మీకు 2 కిలో జంతికలు అయితే ఎంత టైం పడుతుంది అని. నాకు మోస్ట్లీ 2 కేజీల జంతికలు 2 గంటలు టైం పడుతుందండి, అన్ని ప్రిపేర్ చేసుకొని చేయడానికి కలిపి 2 గంటలు. సో మొత్తానికి నాకు ఒకే రోజు వచ్చిన ఈ ఆర్డర్ని, అంటే 2 కేజీలు మురుకులు, 2 కేజీలు అటుకులు మిక్చర్, అలాగే 1 కేజీ గులాబ్ జామ్ కూడా వచ్చింది. దాంతోపాటు చిమిడి అంటాం కదా మనం, నువ్వులతో చేస్తారు, అది కూడా వచ్చింది. కాకపోతే ఆ 2 ప్రిపరేషన్ నేను ఈ వీడియోలో చూపించట్లేదు, ఇవి మాత్రమే చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.